హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కర్ణగర్ పిల్లేపు. సో గైస్ ఈరోజు మన దగ్గరికి కాగ్నిజెంట్ అనే ఒక మంచి ఎంఎన్సి నుంచి మనకి రీసెంట్ గానే ఒక నాన్ కోడింగ్ జాబ్ మనకి ప్లేస్ అయింది అనమాట. సో రీసెంట్ గానే వాళ్ళ యొక్క జాబ్ వాళ్ళ యొక్క పోర్టల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మంచి కంపెనీలో జాబ్ గురించి చూస్తే కనుక ఈ అవకాశం మీ గురించే. సో ఎటువంటి కోడింగ్ అవసరం లేదు, కేవలం మీరు కంప్యూటర్ వర్క్ చేస్తూ దీంట్లో నెలకి 50,000 దాకా శాలరీ సంపాదించుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి. ఈ జాబ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఉంది, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో అది మీరు చూస్తారు కదా, ఇది కాగ్నిజెంట్ అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో మనకి ఈ వెబ్సైట్లో మనకి జూలై 22న ఈ యొక్క జాబ్ మనకి ప్లేస్ అయ్యిందన్నమాట. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. అలాగే ఇది కంప్లీట్లీ ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. ఓకే, సో గైస్ ఇకపోతే అసలు జాబ్ ఏంటి అంటే కనుక, జాబ్ వచ్చేసరికి యాడ్ ఆప్ సేల్స్ సపోర్ట్ అన్నమాట. సో దీంట్లో ఎక్కువ మనం కాగ్నిజెంట్ లో అయిన వర్క్ గురించి, లేకపోతే వాళ్ళ యొక్క యాడ్ బిజినెస్ గురించి, వాళ్ళ యొక్క అడ్వర్టైజింగ్ బిజినెస్ గురించి మొత్తం కూడా మనం డీప్ గా తెలుసుకుంటూ ఉంటాం. మనకి ప్రాపర్ గా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వన్స్ మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనల్ని వాళ్ళు రియల్ టైం వరల్డ్ లోకి మనకు చూపెడతారు అనమాట. అలాగే మీకు దీంట్లోంచి కంప్లీట్ గా ఫ్రీ ల్యాప్టాప్, అలాగే మీకు కావాల్సిన ప్రతిదీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇకపోతే జాబ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టుగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ప్రొడక్షన్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిదీ కూడా మనం ఒక ఎంఎస్ ఎక్సెల్ లో ప్రతిదీ కూడా మేనేజ్ చేస్తూ ఎక్కడ ఏది ఎఫెక్టివ్ గా అవుతుంది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే మనం ప్రతి టీం మెంబర్లతోనూ యాక్టివ్ గా ఇంగ్లీష్ తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. మనకు బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది ఈ యొక్క జాబ్ కి. అలాగే మనం ప్రతి ఆపరేషన్ టాస్క్ కూడా కేర్ఫుల్ గా ప్రొయాక్టివ్ గా అనలైజ్ చేస్తూ ఎక్కడ ఏమవుతుంది చూసుకుంటే మనకి చాలు, ఈ యొక్క ఉద్యోగం అనేది అవసరం లేదు. అలాగే ప్రతి రికార్డు కూడా మనం యాక్టివ్ గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇది ఆపరేషన్ జాబ్ కాబట్టి ఎప్పుడు కూడా మనకి రికార్డ్స్ ఉంటూ ఉంటాయి. ఆ ప్రతి రికార్డు కూడా మీ సిస్టమ్ లో కానీ అయితే వాళ్ళ యొక్క ఫోల్డర్ లో కానీ మీరు కంప్లీట్ గా మెయింటైన్ చేసి సరిపోతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఇది ఒక ఆపరేషన్ రోల్ అన్నమాట. సో ప్రతి ఆపరేషన్ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీ దగ్గర ఉండాలి. దాంతోనే మీ యొక్క వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇకపోతే అసలు ఈ యొక్క జాబ్ కి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే కనుక, సో గైస్ దీంట్లో ఎటువంటి డిగ్రీ లేదు, ఎటువంటి ఎంఎస్ ఆఫీస్ ఏది లేదు. మీకు కావాల్సినది కనుక ఓన్లీ ఎంఎస్ ఎక్సెల్ అన్నమాట. మీకు బేసిక్ గా ఎంఎస్ ఎక్సెల్ వస్తే గనక దీంట్లో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు స్ట్రాంగ్ గా ఇంగ్లీష్ తో కమ్యూనికేట్ చేయగలిగితే కనుక, మీరు ఇంగ్లీష్ లో మంచి ప్రొఫెషన్ కాదు, ఇంగ్లీష్ తో వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగితే కనుక దీంట్లో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పటికప్పుడు మీరు నాలెడ్జ్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అదే వాళ్ళు ఇక్కడ మెయిన్ గా అడిగింది అనమాట. ఓకే, ఇకపోతే అసలు మీకు ఎంప్లాయీ బెనిఫిట్ వచ్చా కనుక మీకు కంపల్సరీ కాగ్నిజెంట్ సంబంధించిన ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా మీకు అందుతుంది. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే ల్యాప్టాప్, ఫ్రీ మౌస్, ప్రతిదీ కూడా ఒక కిట్, ప్రతిదీ కూడా వాళ్ళు మీకు అందజేస్తారు. ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే కోడింగ్ కాకుండా ఐటీ జాబ్ లో నేను జాబ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఒకవేళ మీ సర్కిల్ ఎవరైతే కనుక బీటెక్ చేసి ఉంటే కనుక వాళ్ళందరికీ ఈ యొక్క జాబ్ షేర్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంది. సో దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్ డెస్క్ గురించి ఖచ్చితంగా జాబ్ డెస్క్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ డే ఒక వీడియో వస్తుంది మన ఛానల్లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్.